హలో గైస్, అందరు ఎట్లున్నారు? బాగున్నారని అనుకుంటున్నా. సో ఇవాళైతే మనం SRH IPL 2025 పాసిబుల్ రిటెన్షన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం గైస్. సో IPL 2025 ఆప్షన్ అయితే దగ్గరికి వస్తుందనే చెప్పుకోవాలి. అండ్ రిటెన్షన్ రూల్స్ కూడా తొందరలోనే రివీల్ అయితే చేస్తారు BCCI ఆఫీషియల్స్ అయితే. సో దాని ప్రకారం ఇప్పుడు వస్తున్న రూమర్స్ ప్రకారం మన SRH టీం అయితే ఎంతమందిని రిటైన్ చేసుకుంటుంది, ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది అనేది చూద్దాం గైస్. సో చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. SRHకి అయితే ఈసారి కొంచెం ప్రాబ్లమ్సే ఉండబోతున్నాయి ప్లేయర్ సెలెక్షన్లో అయితే చెప్పుకోవాలి గైస్. జనరలీ ఈ ప్రాబ్లం అయితే ఎప్పుడైనా మన CSK అండ్ MIకి అయితే ఉండేటి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఈసారి SRH కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ ఇయర్ అయితే వాళ్ళ బెస్ట్ స్క్వాడ్ తీసుకున్నారనేది చెప్పుకోవాలి. సో నా ప్రకారం వాళ్ళు ఏ ప్లేయర్ అయినా ఫస్ట్ రిటెన్షన్ కింద తీసుకుంటారో అంటే అదైతే మన ప్యాట్రిక్ కమిన్స్. సో ప్యాట్ కమిన్స్ వాళ్ళ లాస్ట్ ఇయర్ క్యాప్టెన్ అయితే వాళ్ళు మళ్ళీ రిటైన్ చేసుకుంటారు. నెంబర్ 2లో నా ప్రకారం అయితే అభిషేక్ శర్మని కూడా వాళ్ళు 100% రిటైన్ చేసుకుంటారు గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన నితీష్ కుమార్ రెడ్డి. సో నితీష్ కుమార్ రెడ్డిని కూడా వాళ్ళు రిటైన్ అయితే చేసుకుంటారు గైస్. సో ఈ 3 మెంబర్స్ అయితే 100% ఉంటారు. అండ్ ఇంకా ఇద్దరు అయితే ట్రావిస్ హెడ్ నా ప్రకారం అయితే ఆప్షన్లోకి అయితే రిలీజ్ అయితే అవుతాడు గైస్. ఎందుకంటే మన హెన్రిక్ క్లాఫర్ని రిటైన్ చేసుకుంటారు కదా, హెన్రిక్ క్లాఫర్ని కూడా ఎలాగో రిటైన్ చేసుకుంటారు. అండ్ ఇద్దరు ఫారినర్స్ ఆల్రెడీ వాళ్ళ స్లాట్ అయితే అయిపోయింది. అండ్ 3 ఫారినర్ స్లాట్స్ అనేది BCCI అయితే ఎట్లాగో ఇయ్యదు. ట్రావిస్ హెడ్ని వాళ్ళు లూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి గైస్. ఎందుకంటే వాళ్ళు ట్రావిస్ హెడ్ లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసి ఆప్షన్లో అయితే చాలా పెద్ద ప్రైస్కి అయితే వెళ్తాడు. ఒకవేళ వాళ్ళ అవుట్ ఆఫ్ బడ్జెట్ కనుక అయ్యాడంటే ట్రావిస్ హెడ్ని వాళ్ళు లూజ్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది గైస్. సో ట్రావిస్ హెడ్ని వాళ్ళు RTM కింద ఒకవేళ 14 crores to 15 crores ఉండడం కూడా వాళ్ళు RTM యూస్ చేసి తీసుకోవచ్చు. అండ్ భువనేశ్వర్ కుమార్ని కూడా రిలీజ్ అయితే చేయాలి గైస్. ఎందుకంటే భువనేశ్వర్ కుమార్ కూడా వాళ్ళకు అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వట్లేదు. నాకు తెలిసి ఈసారి భువనేశ్వర్ కుమార్ టీం అయితే చేంజ్ కాబోతుంది అనేది నాకు అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఎలాగో 100% రిటైన్ అయితే అవుతాడు. సో నేను చెప్తున్నా కదా, ఈ ప్లేయర్స్ అయితే 100% రిటైన్ అవుతారు కదా. సో హెన్రిక్ క్లాఫెన్, ప్యాట్రిక్ కమిన్స్ అండ్ మన నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ. సో ఈ 4 మెంబర్స్ అయితే రిటైన్ అవుతారు. అండ్ RTM ఒకవేళ 14 to 15 crores మధ్యలో ఉంటే ట్రావిస్ హెడ్ RTM అయితే యూజ్ చేస్తారు గైస్. సో ఇదే ఇవాటి వీడియో గైస్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి క్రికెట్ కంటెంట్స్ అండ్ కబడ్డీ కంటెంట్స్ అయితే మీకు అందిస్తూ ఉంటాను. సో నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. అంతవరకు